మన వాక్యం టైటిల్ ఏమిటంటే నీకున్న విలువ నువ్వు తెలుసుకోవాలన్నదే దేవుని ఉద్దేశ్యము. ఆమేన్, హల్లెలూయా. నీకున్న విలువ నీవు తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా విలువ లేనటి వాడు కాదు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా విలువ కలిగిన వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరమే విలువ కలిగి ఆ విలువలో విస్తరించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏమైనా, హల్లెలూయా. నీకున్న విలువలు ఏ అయితే ఉన్నాయో ఆ విలువలో నువ్వు విస్తరించాలన్నది దేవుని యొక్క కోరిక. కాబట్టి నీ విలువను ఎవరు గ్రహించకపోయినప్పుడు కానీ నీ విలువను గ్రహించగలిగినది వాడు ఒక ఆయన అన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నువ్వు విలువ లేని వ్యక్తివి కానే కాదు, కానీ నువ్వు విలువ కలిగిన ఒక వ్యక్తివి. ఏమైనా, హల్లెలూయా. విలువ కలిగిన ఒక వ్యక్తివి నువ్వు. అందుకే దాని గురించి ఒక్క మాట, ఒక రెఫరెన్స్ మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు 40వ అధ్యాయము, కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట అక్కడ కీర్తన భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఒకసారి చదువుదాం. యెహోవా నా దేవా, చూడండి, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యమైన క్రియలను, నా ఎడల మా ఎడల నీకున్న తలంపులను అండర్లైన్ చేసుకోండి. ఆ బిడ్డను మీరు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి అయ్యున్నవి. హల్లెలూయా. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశము లెక్కకు మించినవి ఉన్నాయట. ఏమైనా, హల్లెలూయా. లెక్కకు మించి ఉన్నాయట, లెక్కకు మించి ఉన్నాయట. అయితే మన విలువ దేవునికి తెలుసు, కానీ మన విలువ మనకి తెలియదు. నీ విలువ నువ్వు గుర్తించలేకపోతావు. కొన్ని సందర్భాల్లో నీ విలువను నువ్వు గ్రహించలేకపోతావు. అందుకే నువ్వేమని అంటావంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే, నాకు కుటుంబంలో విలువ లేదు, ఈ కుటుంబంలో నాకు విలువ లేదు, నా భర్త దగ్గర నాకు విలువ లేదు, లేదా నా భార్య దగ్గర నాకు విలువ లేదు, లేకపోతే సమాజంలో నాకు విలువ లేదు, లేకపోతే మందిరంలో నాకు విలువ లేదు, లేకపోతే రక్త సంబంధాల దగ్గర నాకు విలువ లేదు అని చాలా మందిని చాలా రకాలుగా ఆ విషయమయ్యి కృంగిపోతా ఉంటుంటారు. నువ్వు అలాగే కృంగిపోయేదానికి, కృషించిపోయేదానికి కాదు దేవుడు చెప్తుంది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ భర్త ఎలాంటి వాడైనా కావచ్చు, నీ భార్య ఎలాంటిదైనా కావచ్చు, నీ రక్త సంబంధాలు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, నీవు నా రక్తం చేత కొనబడి కడగబడ్డావు కనుక నీవు విలువైన వ్యక్తివి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు విలువైన వ్యక్తివే. విలువైన నిన్ను విస్తారముగా ఏమన్నాడు అక్కడ బైబిల్ గ్రంథంలో ఆ మాట ఏమన్నాడు? 5వ అధ్యాయంలో నీవు బహు, అక్కడి నుంచి చదువమ్మా, నా ఎడల నీకున్నట్టి తలంపులు, చూడండి, బహు విస్తారములు. నీ ఎడల దేవునికి తలంపులు విస్తారంగా ఉన్నాయి, కానీ నేను విలువలేని వ్యక్తినని నువ్వు అక్కడ ఆగిపోతా ఉన్నావు. నేను విలువలేని వ్యక్తినని నువ్వు అక్కడే కృంగిపోతున్నావు. కానీ నువ్వు అలాగ కృంగిపోవడానికి ప్రభు ఏమాత్రం ఇష్టపడట్లేదు. నీ ఎడల, మన ఎడల దేవుడు విస్తారమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడట. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడట? విస్తారమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడట. అందుకే మన యొక్క ఉద్దేశాలు దేవుని సన్నిధానంలో బహు విస్తారముగా ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నీ భర్త దగ్గర నీ యాలికను తగ్గించుకోవద్దు, నీ భార్య దగ్గర నీ యాలికను తగ్గించుకోవద్దు, నీ రక్త సంబంధాల దగ్గర నువ్వు యాలికను తగ్గించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నీ కొరకు రక్తమును సిందించ
పెంచలేదు. వాళ్ళు ఎవరు నీ కొరకు ప్రాణమును పెట్టలేదు. నీ కొరకు ప్రాణము పెట్టినట్టు వాడు, రక్తము చిందించినట్టు వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీకు చెబుతున్నాడు, నీ పట్ల నాకున్న ఉద్దేశము బహు 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 ఉద్దేశములు విస్తారముగా ఉన్నాయి. ఏమైనా హల్లెలూయా. నీ పట్ల నాకు చాలా ఉద్దేశాలు ఉన్నాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ బహు విస్తారమైన దీవెనలు పొందుకునే వారిగా మనం ఉండాలి తప్ప నువ్వు ఎంత మాత్రం యాలివేలైన వ్యక్తిగా నీ కుటుంబం దగ్గర కనబడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకమైన కుమార్తెవి ప్రభుకి, నువ్వు ఒక ప్రత్యేకమైన కుమారుడివి ప్రభుకి. ఆయన నిన్ను నమ్ముకొని ఆయన ప్రాణము నీ కొరకు త్యాగం చేసింది. ఎందుకు తెలుసా? నీ ఇలువను పోగొట్టుకొని పోయిన దానిలాగా ఉండాలి అని కాదు, కానీ భూమి మీద నువ్వు విస్తరించాలి అని. నీ మాటలో విస్తరణ జరగాలి, నీ ప్రేమలో విస్తరణ జరగాలి, నీ ఆలోచనలో విస్తరణ జరగాలి, నువ్వు చూపించే అభిమానంలో విస్తరణ జరగాలి, నువ్వు చేసే ప్రతి కార్యములో విస్తరణ జరగాలి. అది ప్రభు నీ యందు కోరుకుంటున్నది, అది ప్రభు నీ యందు చూస్తున్న ఉద్దేశం. అంతేకాని నిన్ను నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా ఉండేదాని కొరకు కాదు. అందుకే ప్రభు నా ఎడల నీ ఎడల నాకున్న అనేకమైన ఆలోచనలు బహు విస్తారంగా ఉన్నాయని ప్రభు వారు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇలాగే విలువ లేదని ఏడుస్తూ ఒక గురువు దగ్గరికి ఒక అతను వచ్చాడట. ఒక గురువు దగ్గరికి, గురువు మీద ఆధారపడి, అయ్యా నా భక్తి ఏమిటి నీకు తెలుసు కదా అని వచ్చి ఏడుస్తూ వచ్చాడట. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏమి లేదయ్యా, నాకు నా కుటుంబంలో నా పిల్లలు వినట్లేదయ్యా చెప్పిన మాట, నా భార్య నన్ను లెక్క చేయట్లేదయ్యా, నా అన్నదమ్ముడు కూడా నన్ను లెక్క చేయని స్థితిగా మాట్లాడుతున్నారయ్యా. నేను ఎవరి కొరకు బ్రతకాలయ్యా? నేను బ్రతుకుతుంది వారి కొరకే కదా, నేను జీవిస్తుంది వారి కొరకే కదా, కానీ నా మీద లెక్కలేని తనం ఉన్నదయ్యా. కాబట్టి బ్రతికే కాడికి నేను చనిపోవడం మంచిదయ్యా, చనిపోయే ముందు ఒక మాట నీకు చెప్పి చనిపోవాలని నేను అనుకుంటున్నానయ్యా అని నేను చెప్పేసి తనలో ఉన్న హృదయంలో ఉన్నట్టు గోడంతా పగిలిపోయిన హృదయంతో మాట్లాడిన ప్రతి మాట అంతా కూడా ఆ గురువు దగ్గరికి వచ్చేసి అతను చెప్పడం మొదలు పెట్టాడట. అప్పుడు గురువు గారు అన్ని ఆలోచించి వీడు చెప్తున్న ప్రతి మాటను అంగీకరించి అతను కూడా జాలిపడి, రే వాళ్ళు అన్నారని నువ్వు చనిపోవాల్సిన పరిస్థితి ఏమిటిరా, సరే నువ్వు ఎలా చనిపోవాలనుకుంటున్నావు కాబట్టి నేను ఒక పని చెప్తాను, దాన్ని చేసిన తర్వాత నువ్వు చనిపోరా అని చెప్పేసి అతడు మాట్లాడిన తర్వాత తన చేతికి ఒక విలువైన రాయి ఒకటి అతని చేతులు పెట్టి అతని చేతికి ఇచ్చాడట. ఒక విలువైన రాయ ఇచ్చి, ఈ రాయ నువ్వు బయటికి వెళ్ళి దీంతో ఏవేవో వస్తువులు వస్తాయో తెలుసుకో, దాని ఇలువేమిటో తెలుసుకొని వచ్చి నాకు చెప్పు, ఆ తర్వాత నువ్వు చనిపోదు అని చెప్పేసి గురువు చెప్తే ఆ రాయిని తీసుకొని పరుగున ఊర్లోకి వెళ్ళాడట. ఊర్లోకి వెళుతున్నప్పుడు ఒక ఐస్ పెట్టి ఆయన కనపడ్డాడట. ఒక ఐస్ పెట్టి ఆయన కనపడ్డాడట. ఐస్ ఆయన్ని అమ్ముకున్న ఐస్ ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న నా చేతిలో ఉన్న ఈ రాయిని నీకు ఇస్తాను, నాకు ఎన్ని ఐసులు ఇస్తావు అని అడిగాడట. ఆ రాయిని వాడు చూసి, బాబు ఈ రాయికి మాత్రం నేను 4 ఐసులు మాత్రమే ఇస్తాను, అంతకంటే పెంచి ఉన్నాడట. ఆ రాయిని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడట. మళ్ళీ పరుగుని ఇంకో గ్రామానికి వెళ్ళాడట. అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. అమ్మా ఇదిగో నా దగ్గర నుండి ఒక రాయిని ఇస్తాను, నాకు ఎన్ని కూరగాయలు మీరు ఇస్తారు అంటే వాళ్ళు అన్నారట, ఒక 5-6 కేజీల కంటే మేము పెంచు ఇవ్వము అని చెప్పారట. మళ్ళా రాయిని తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసాడట. వచ్చి ఒక క్వాంటిటీ దగ్గరికి వెళ్ళాడట. అయ్యా ఈ రాయిని నీకు నేను ఇస్తాను, నాకు ఏమిస్తావు అని అడిగితే ఆ రాయిని చూసి అతను అన్నాడట, బాబు మీకు ఒక 15-20 కేజీలు వస్తువులు ఏ కావాలన్నా తీసుకొని వెళ్ళు, ఆ రాయి నాకు ఇచ్చేసారట పాయింట్ వాడు. అతడు అక్కడ తెలుసుకున్నాడట. అతను మళ్ళా రాయిని వెనక్కి తీసుకొని ఒక బంగారం షాపు దగ్గరికి వెళ్ళాడట. అయ్యా నా చేతిలో ఒక రాయి ఉన్నది, ఈ రాయిని తీసుకొని నాకేమిస్తావు? ఆ రాయిని చూసి అతను ఆశ్చర్యపోయి, ఈ రాయి నీకు ఇంచుమించు 80 లక్షల రూపాయల డబ్బులు క్యాష్ నేను ఇస్తాను అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 80 లక్షలు నేను ఇస్తాను అన్నాడట. వాడు మహా ఆశ్చర్యపోయాడట. ఏమిటి ఎంత ఆశ్చర్యం అని. అయినా చూద్దామని చెప్పి మళ్ళా రాయి తీసుకొని వజ్రాల కొట్టు దగ్గరికి వెళ్ళాడట. దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే వజ్రాల కొట్టు దగ్గరికి వెళ్ళాడో ఆ వజ్రాలు అతను తీసుకున్నాడంట. బాబు, ఇది కానీ నువ్వు నాకు ఇస్తే ఇంచుమించు నీకు 50-60 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తాను అన్నాడట. చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. 50-60 వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అన్నాడట. ఈ రాయిని తీసుకుని మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, అయ్యా నేను మొట్టమొదట ఐస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, వాడు 4 ఇస్తాను అన్నాడు. కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు 5-6 కేజీలు ఇస్తాను అన్నాడు. క్వాంటింటికి నేను వెళ్ళాను, వాడు దాదాపు 15-20 కేజీలు వస్తువులు ఇస్తాను అన్నాడు. అయ్యా బంగారపు కొట్టుకాడికి పోయాను, ఇంచుమించు 50 లక్షలు ఇస్తాను అన్నాడు. అయ్యా నేను వజ్రాల కొట్టు దగ్గరికి వెళితే అతడు ఇంచుమించు 50-60 కోట్ల రూపాయలు ఇస్తాను అన్నాడయ్యా అనంటే గురువు అన్నాడట, వాటికంటే విలువైన వాడివిరా నువ్వు అన్నాడట. కొత్త గట్టిగా హల్లెలూయా. వాటికంటే విలువైనటి వాడివిరా నువ్వు. ఐస్ వాడి దగ్గరికి పోతే దాని విలువ ఏం తెలిసిందిరా? ఐస్ వాడి దగ్గరికి పోతే ఏం తెలిసింది దాని విలువ? అది వజ్రమురా నీకు ఇచ్చింది. ఐస్ వాడి దగ్గరికి పోతే దాని విలువ తెలియదు కాబట్టి 4 ఐసులు ఇస్తానన్నాడు రా. కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్తే వాడికి ఏం తెలుసురా దాని విలువ, కాబట్టి వాడు ఇస్తానన్నాడు రా. బంగారం కొట్టోడికి ఏం తెలుసురా? క్వాంటోడికి ఏం తెలుసురా? వజ్రాల కొట్టోడైనటి యేసయ్యకి తెలుసురా దాని విలువ. హల్లెలూయా. ఆ విలువ వాడికి తెలుసు. ఉప్పు చేపలు అమ్ముకునే వాడి దగ్గరికి పోయి దాని విలువ ఏముందంటే తెలుస్తుందా? కాబట్టి నీ భార్య అన్నదని, నీ కొడుకు అన్నదని, నీ భర్త అన్నాడని, సమాజంలో నీ రక్త సంబంధాలు అన్నారని దాని విలువను నువ్వు పోగొట్టుకుంటావా? నో. నీ ఎడల బహు విస్తారమైన దీవెనలు నేను కలిగి ఉన్నాను. ఏమైనా హల్లెలూయా. నీ ఎడల నేను బహు విస్తారమైన దీవెనలు కలిగి ఉన్నాను నేను. అందుకే బహు విస్తారమైన ఉద్దేశ్యము నేను కలిగి ఉన్నాను. ఏమని చెప్తున్నాడు? బహు విస్తారమైన ఉద్దేశము నేను కలిగి ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. అందుకే ఆ ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చాలి అంటే మొట్టమొదటి కీర్తన 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఏమని రాయబడి ఉన్నది? దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రముయందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన వేరుని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే. కొట్ట గట్టిగా హల్లెలూయా. ఫలమిచ్చే చెట్టు వలె ఉంచారు. ఫలమిచ్చే చెట్టు వలె దీవించబడతారు. కూరగాయలు వాడి దగ్గరికి పోతే నీ ఇలువ తెలియదురా బాబు. చేపలు అమ్ముకున్న వాడి కాడి దగ్గరికి పోతే నీ ఇలువ తెలియదురా. ఐసులు అమ్ముకున్న వాడి కాడికి పోతే నీ ఇలువ తెలియదురా. నీ రక్త సంబంధాలు నిన్ను మాట్లాడితే దాని ఇలువ వాడికి తెలియదు. నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ వారికి తెలియకపోవచ్చు. బట్ నేను కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసా? నీ పట్ల బహు విస్తారమైన ఉద్దేశములను నీ పట్ల నేను కలిగి ఉన్నాను. గ్లోరీ హల్లెలూయా. అది నువ్వు ఇప్పుడు చనిపోతావా? వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని నీ యాల్వి ఏమైనా తగ్గిద్దా? నో. దేవుని దగ్గర నీ యాల్వి ఎంత మాత్రం కూడా తగ్గదు. ఎందుకు తెలుసా? ఆయన ఉద్దేశము నీ పట్ల బహు విస్తారముగా కనిపిస్తూ ఉన్నాయి. ఏమైనా హల్లెలూయా. ఈ విస్తారమైన దీవెనలు పొందుకునే దాని కొరకు మనము దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము యందు ఆనందించుచు ఉండాలి. ఎవరైతే ఆనందిస్తారో వారు ధన్యులు. మీరు ఏమయ్యున్నారు? ఇప్పుడు చెప్పండి, మీరు ఏమయ్యున్నారు? ధన్యులు. హల్లెలూయా. నువ్వు ధన్యురాలివి. శేఖర్ని చెప్పు, అక్కకి పక్కన తమ్ముడికి శేఖర్ని చెప్పండి, నీవు ధన్యుడివి, నీవు ధన్యురాలివి. నీ పట్ల బహు విస్తారమైన దీవెనలు ఆయన కలిగి ఉన్నాడు. చెప్పండి, నీ పట్ల శేఖర్ని చెప్పండి, నీ పట్ల విస్తారమైన
ఉద్దేశములు ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు ధన్యుడివి, నీవు ధన్యురాలివి అని ప్రభువారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకే మోషే అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటేను, ఏమంటున్నాడు మోషే? ఐగుప్తు ధనము కంటేను, రాజభోగము కంటేను, రాజుగా అనిపించుకునే దానికంటేను ఇజ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించటము మంచిది అంటున్నాడు ఇక్కడ. ఏమైనా హల్లెలూయా. చూడండి, నేను రాజునయ్యే దానికంటేను, ఐగుప్తు ధనము చేత నింపబడి సంతోషించేదానికంటేను, ఇశ్రాయేలు యొక్క ప్రజలతో కలిసి సంతోషిస్తూ శ్రమ అనుభవించడమే నాకు మంచిది. ఎందుకయ్యా అంటే రాజభోగం ఒక రోజు నాశనం అయిపోతుంది, ఐగుప్తు ధనం ఒక రోజు నాశనం అయిపోతుంది. కానీ రేపు దేవుని యొక్క పాదాల దగ్గర నేను సురక్షితంగా నిలబడతాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాకు శ్రమ రావటం, నాకు ఇప్పుడు కష్టం రావటం, నాకు ఇప్పుడు నష్టం రావటం, నాకు ఇప్పుడు ఇబ్బంది రావటం నాకు మంచిదే. ఎందుకో తెలుసా? నా పట్ల దేవుని ఉద్దేశము బహు విస్తారముగా కనిపిస్తుంది. ఏమైనా హల్లెలూయా. బహు విస్తారముగా కనిపిస్తున్నాయని ప్రభువారు ఈ మాటను మనకు తెలియపరుస్తున్నారు. అందుకే ఒక పల్లవి చరణం పాడుకున్నాము. ఒక పల్లవి చరణం మీ దగ్గర ఉంది, ఆ పాట నాకు తొందరగా తీసేయాలి, నాకు త్వరగా. ట్రాక్ అనిపించట్లేదు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడినే శాశ్వత కృప నాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడినే శాశ్వత కృప నాకై. ఇడువదే నన్నెల్లప్పుడూ కృప విజయ నడిపించనే కృప. ఇడువదే కృప ఎల్లప్పుడూ కృప విజయ పథకము నడిపించనే కృప. విస్తరించనే నిన్ను స్తుతించినప్పుడు నేడు నిరంతరం మారనే మారవు. జ్ఞాపకాలతో జరగని వాడవు. నేడు నిరంతరం మారనే మారవు. జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచే. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. నేడు నిరంతరం మారనే మారవు. జ్ఞాపకాలలో జరగని వాడవు. నేడు నిరంతరం మారనే మారవు. జ్ఞాపకాలలో జరగని వాడవు. హల్లెలూయా. చూడండి, ఆయన కృపలో మనల్ని విస్తరింపజేసి ఉన్నాడని. ఆయన కృపలో మనల్ని విస్తరింపజేసి ఉన్నాడు. ఆయన కృపలో మనల్ని విస్తరింపజేసినాడు అని అన్నాడు. నింద వచ్చినా, శ్రమ వచ్చినా, అవమానమే వచ్చినా మోషే అంటున్నాడు, అవన్నీ నాకు అవసరం లేదు. ఇవన్నీ వచ్చినప్పటికీ నేను రేపు దేవుని యొక్క పాదాల దగ్గర నిలబడుకొని ఉంటాను. కాబట్టి నాకు ఐగుప్తు ధనము నాకు అవసరం లేదు. ఐగుప్తు ధనం నాకు అవసరం లేదు. రాజభోగం నాకు అంతకంటే
అవసరం లేదు. ఒకవేళ అది కావాలంటే దేవుని ఉద్దేశ ప్రకారంగా నాకు జరుగుతుంది తప్ప దాని యందు నేను ఆశించి నడిచే వ్యక్తిగా ఉండటానికి కుదరదు. నేను ఆ విషయానికి ఆశపడను అంటున్నాను. అందుకే నీ విలువ దేవుని దగ్గర గొప్ప విస్తారంగా కనబడుతుంది. అందుకని మొట్టమొదటి నిన్ను నీ యొక్క విలువను తగ్గించుకోవద్దు. ఎదుటి వ్యక్తి దగ్గర నీ విలువను నువ్వు తగ్గించుకునే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నీలో ప్రభు ఉన్నాడు. నీవులో ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్తున్నాడు. ఆ లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పి నీలో ఉండి నీ విలువను తగ్గించడానికి కాదు, కానీ నీలో ఉన్న విలువను ఇంకా విస్తరింప చెయ్యాలని ప్రభు వారు ఆశ కలిగి ఉన్నాడు దేవుని పెట్టాడు. కాబట్టి దేవుడి మాట చెప్తున్నాడు, నువ్వు విలువ కలిగిన వ్యక్తివి. అందుకే టైటిల్ ఏమన్నాడు, నీకున్న విలువను నువ్వు తెలుసుకోవాలనంటే దేవుని యొక్క ఉద్దేశ్యము. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మంచిది, కానీ నిందొచ్చిన అనుభవించడం మంచిది, కానీ నాకున్న విలువను నేను తగ్గించుకోను అని అక్కడ మోషే గారు చెప్తున్నారు. ఈరోజు మోసే ప్లేస్లో ఎంతమంది ఉన్నారు? మనలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనలో ఉన్నవారు ఆ విలువను తగ్గించుకోకుండా దేవుని ఎదుట అంత ఘనంగా చెప్పుకోగలిగినట్టు సామర్థ్యము నేనున్నాను అని నీ హృదయపూర్వకంగా నువ్వు చెప్పగలిగితే, నువ్వు పుణ్యులు తాగిన పచ్చని మెతుకులు తిన్నా నిన్ను ఆ విలువలేక ఆయన రేపు లేపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ విలువ మనుషుల దగ్గర తగ్గవచ్చు, కానీ నీ విలువ దేవుని ఎదుట తగ్గదు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు తగ్గించవచ్చు, కానీ దేవుడు నిన్ను తగ్గించేవాడు కానే కాదు. అందుకే నీ పట్ల ఆయన బహు విస్తారములు కలిగి ఉన్నాడు. ఎన్నోసార్లు అని ఉండొచ్చు నీ భర్త, ఎన్నోసార్లు లెక్క చేయకుండా మాట్లాడి ఉండొచ్చు నీ పిల్లలు, ఎన్నోసార్లు నిన్ను అవమానపరిచి ఉండొచ్చు నీ కుటుంబం. కానీ వాళ్ళందరి దగ్గర నువ్వు దేన స్థితిలో ఒకవేళ పడ్డా నీ దేనస్తత్వం ప్రభు దగ్గర కనపరచబడుతుంది కనుక ఆ తండ్రి దగ్గర నువ్వు తగ్గకుండా ఉన్నప్పుడు ఆ తండ్రి నీ ఎడల విస్తారమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో మాటని నేను తెలియపరుస్తాను. ఈరోజు వర్తమానంలో నీకున్న విలువ చెప్పండి. నీకున్న విలువ నువ్వు తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యము. ఇది మాత్రమే నువ్వు మర్చిపోకూడదు. అందుకే మొట్టమొదటి కీర్తన 1:1 ఏమన్నాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం యందు ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు ఏమయ్యారు? అతడి నీటి కాలువన వేరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే ఆ విధమైన విస్తారమైన దీవెనలను పొందుకుందువు గాక. ఇందులో రెండో మాట ఏమిటంటే, నేను ఆదివారం నుంచి చెప్తే ఇది 4వ మాట, ఈ వారంలో ఇది 2వ మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట ఏమిటంటే, నీ కన్నీళ్లు నీ కన్నీళ్లు ఎలాంటివో నువ్వు పరిశోధించుకోవాలి. నీ కన్నీళ్లు ఎలాంటివో నీవు పరిశోధన చేసుకోవాలి. నువ్వు విడిచే కన్నీళ్లు, నువ్వు విడుస్తున్నావు కదా కన్నీళ్లు, ఈ కన్నీళ్లు దేని కొరకు విడుస్తున్నావో, ఏ సందర్భంలో విడుస్తున్నావో, దేనికోసం విడుస్తున్నావో, అవి న్యాయమైనయో కాదో నువ్వు దాన్ని పరిశోధన చేసుకోవాలని దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దీనికి ఆ కీర్తనలు 56వ అధ్యాయము కీర్తనలు 8వ వచనాన్ని మనం చూస్తే, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును గదా అంటున్నాడు. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కనబడాలంటే ఈ కన్నీళ్లు దేవుని యొక్క కవిలిలో. హల్లెలూయా. ఈరోజు మనం విడిచే కన్నీళ్లు
మనం విడిచే కన్నీళ్ళు ఎలాంటివో, ఆ కన్నీళ్ళు న్యాయమైనయో న్యాయం కానివైనయో మనం తెలుసుకోవాలి. హల్లెలూయ. అంతకుముందు ఒకసారి మన అమూల్య పాడింది ఒక పాట, కారుచున్న కన్నీరు వేదన కన్నీరు వేరులై పారుచుండగా, కన్నీటి బాధలే కన్నీళ్ళకే తెలుసు, వాటికున్న బాధలేమిటో. తీసావా ఆ ఒక్క పల్లవి? కారుచున్న కన్నీరు వేదన కన్నీరు వేరులై పారుచుండగా, కన్నీటి బాధలే కన్నీటికే తెలుసు, వాటికున్న బాధలేమిటో. కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీరు, కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా, జారుచున్న కన్నీరు వేదన కన్నీరు వేరులై పారుచుండగా. హల్లెలూయా. ఈ కన్నీళ్ళు దేనికి కారుస్తున్నారో కొంతమందికి తెలియదు. ఇలాగే ఒకసారి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక అమ్మ ఫలావ్ అన్నం పెట్టింది నాకు. అన్నయ్య మీరు అక్కడేం గడుకోవద్దులే, ఇక్కడ ఇస్తర్ దగ్గర గడుకుందరు రాండి అని చెప్తే, నేను ఇస్తర్ దగ్గరే కూర్చొని గ్లాస్ వేసినట్టు గ్లాసు నీళ్లు పోసినట్టు గ్లాస్ తీసుకొని ఇలాగ వెనక్కి తిరిగి కడుక్కున్న లోపు ఆల్రెడీ అన్నం పెట్టింది. ఆ తర్వాత చికెన్ వేసింది, కర్రీ వేస్తే ఎంత కర్రీ వేసింది, వేసిన కాడే కర్రీ ఉంది, అందులో ఉన్న నూనె ఊట మొత్తం అన్నం కిందకి జారిపోయింది, మొత్తం ఆయిల్ అయిపోయింది. అది ఎందుకు జారిందో దానికే తెలియదు, ఆమె అంత ఎందుకు వేసిందో కూడా ఆమెకే తెలియదు. నేను అడిగాను, ఎందుకమ్మా ఇంత నూనె వేసుకుంది అంటే, అది నూనె కదా అన్నయ్య, చెప్పండి, అది నూనె కదా అన్నయ్య, కొవ్వు అని. నేను దాని గురించి ఎవరైనా చెప్పొద్దులే, దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అంత కారి ఆ అన్నాన్ని తినబుద్ధి అవుతుందా? అది ఆ నూనె మొత్తం కిందకి గారింది, ఆల్రెడీ సగం అన్నము ఏమైపోయింది, కలిసిపోయింది. ఇంకా ఉన్నప్పుడు దానికి ఒక కట్ట వేసిన, నేను దానికి ఒక కట్ట వేసి అప్పుడు పై తీసుకొని తిన్నా. అంటే ఇప్పుడు చాలా మంది అట్లా కట్టలు వేస్తారు, కన్నీటి కట్టలు, కొంతమంది వేసి కట్టలో అలాంటి కట్టలు వేస్తారు. అలాంటి కట్టలు మనం వేయొద్దు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నది 8వ వచనంలో మళ్ళీ ఒకసారి చదువుతాలి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, చాలు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి కొన్ని కన్నీళ్లు విడిస్తే ఎలాగుంటాయంటే, కొన్ని కన్నీళ్లు విడిస్తే సంసారాలు బాగుపడే కన్నీళ్లు విడుస్తారు. కొన్ని కన్నీళ్లు విడిస్తే సంసారాన్ని పోగొట్టుకునే కన్నీళ్లు విడుస్తారు. కొన్ని కన్నీళ్లు విడిస్తే రోగాలు పోయే కన్నీళ్లు విడుస్తారు. కానీ కొన్ని కన్నీళ్లు విడిస్తే రోగం తెప్పించే కన్నీళ్లు విడుస్తారు. మరికొన్ని కన్నీళ్లు విడుస్తారు, అప్పు పోతుంది ఆ కన్నీరు విడిస్తే. కానీ అదే కన్నీళ్లు విడిస్తే అప్పు తెచ్చి పెట్టుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు, నీ విడిచే కన్నీళ్లు న్యాయబద్ధమైనయా అని అడుగుతున్నాడు. ఇక్కడ నువ్వు విడిచే కన్నీళ్లు ఎలాంటివి? న్యాయబద్ధమైనయా అని అడుగుతున్నాడు ఇక్కడ. కానీ మనం విడిచే కన్నీళ్లు ఎలాంటి కన్నీళ్లు విడుస్తున్నాము, ఎలాంటి కన్నీళ్లతో మనం దేవుని దగ్గర కోరుకుంటున్నాము, అడుగుతున్నాం. కొంతమంది ఏదన్నా గట్టిగా మాట్లాడితే పైన ఉంటాయి నీళ్లు, ఒక్క మాట అనగానే వచ్చేస్తానే ఉండి
అది మంచిని చెడు చేసిన నిన్ను ఎందుకు ఇలా చేసావు అని అన్నదానికి ఏడుపే, అవసరం లేని దానికి ఏడుపే. కానీ ఈ కన్నీళ్ళ వల్ల నీకు ఫలితం ఏమీ ఉండదు. అయితే దేవుడు దగ్గర నీవు విడిచే కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచుకోవాలి. హల్లెలూయా. నీవు విడిచే కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచుకోవాలి. ఆయన బుడ్డిలో దాచుకోవాలి అంటే నీ కన్నీళ్లు న్యాయమైనగా కనిపించాలి. ఏమైనా హల్లెలూయా. నీవు విడిచే కన్నీళ్లు ఎలా కనిపించాలి? న్యాయబద్ధమైన కన్నీళ్లుగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఆ బుడ్డిలో వాటిని లెక్కిస్తాడు, లెక్క పెడతాడు. రేపు పొద్దున నా కోసం ఇంత నువ్వు కార్చమనేది కూడా నీకు ప్రత్యక్షంగా చూపించగలుగుతాడు. హల్లెలూయా. అంత పెద్దదే కానీ పెద్దదై మాయ్ ఏమిటి నువ్వు గిన్నెలేలాగా గడగటము, నువ్వు బట్టలు ఉతికితే కనీసం మురికి కూడా పట్టలేదు మాయ్, నువ్వు విలు చెబుతావు కానీ ఎక్కడ కసు అక్కడే అని అన్నదనుకోండి. అంత పెద్దది కదా అన్నదనుకోండి సపోజ్గా, దానికి ఒక ఏడుపు. భర్త రాగానే మీ అమ్మ చెప్పండి, మిగతాది మీ అమ్మ చెప్పండి. మీ అమ్మ నేను ఎంత బాగా గడిగినా, ఎంత బాగా ఉతికినా, నేను ఎంత మంచిగా ఇల్లు తుడిచినా మీ అమ్మ నా మీద శనుకుతూనే ఉంటుంది, గొనుగుతూనే ఉంటుంది అని ఏడుస్తా ఉంటుంది. అయితే నేననేది ఏంటంటే ఈ సైతాంది ఆ మాట భర్తకు చెప్పి ఏడిపీకపోతే, అత్తమ్మా ఒకవేళ నీ కంటికి కనపడిందేమో, సరిగ్గా చూడకపోతే కనపడి ఏమని చెప్పండి అత్తమ్మా, మళ్ళీ నేను సరిచేస్తాను, నేను సరిదిద్దుతాను. పెద్దదానివి కదా ఒక మాట అంటే ఏమి, మా ఇంటికాడ మా అమ్మ అందా, నేను అక్కడ నేర్చుకోలేకపోయాను, ఇక్కడ విషయాలు నాకు పెద్దగా తెలియదు కదా, నేను నేర్చుకుంటాను అత్తమ్మా అంది ఈ సైతాన్ని. అంటదా? మనం వేరే కాపురం పెడదామంట. అంటదా అంట వేరే కాపురం పెడదాం, అత్త పెద్దది కదా చెప్పింది కదా మరి చేసి చూద్దాం అనే ఆలోచన ఉండదు కదా. మళ్ళీ ఏమో మాత్రం 100 మాటలు అనొచ్చు అవతల. ఎవరన్నా ఒక్క మాట నిన్ను ఏదో ఒకటి జ్ఞాపకం చేసుకొని నిన్ను గుచ్చుకునే మాట ఒక్క మాట అన్నాడుకో, 100 మాటలు అన్నది మర్చిపోయి ఈ ఒక్క మాట మాత్రం ఎదురు చూసుకొని ఈ సైతాన్ని ఇంకా అనవసర మాటలన్నీ అని పెట్టేసి. దేని వల్ల కన్నీరు? ఈ కన్నీళ్లు దేవుని దృష్టిలో లెక్కించబడవు అంటుంది దేవుని వాక్యం. ఈ కన్నీళ్లు దేవుని మెప్పించవు అని చెప్తుంది. ఇంకా కొంతమంది మీరు కావాలంటే గమనించరు లేదో, ఆ మనిషి అన్నది దక్కేదాని కొరకు మాట కలిగింది, ఆ మనిషి అన్నదానికి దక్కేదాని కొరకు మాటకి ఏడ్చింది. అప్పుడు భర్తను మనం అడుగుతాం, ఏందయ్యా అట్టుంటే అట్లా అంటే, దాని సంగతి నాకు తెలిసి మీకు తెలియలే పోండి, దాని సంగతి నాకు. ఇలాగ మగవాళ్ళు ఉన్నారు, అలాగే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకు చెబుతున్నట్టు మాట, దేవుని వాక్యం ఇక్కడ మనకు చెబుతున్నట్టు మాట, నీ కన్నీళ్లు ఎక్కడ దాచాలట? ఒక బుడ్డిలో దాచాలి. ఆ దాచిన ఆ కన్నీళ్లు ఒక తల్లి చూసారా, అత్తర తీసుకొచ్చేసి యేసు ప్రభు యొక్క తల మీద, యేసు ప్రభు యొక్క పాదాల మీద పోసి ఆమె కన్నీళ్లు విడుస్తూ ఆమె కురులతో ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పాదాలను ఏం చేసిందామా? శుభ్రం చేస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అది వాళ్ళకి నచ్చలేదు. కానీ అది యేసు ప్రభు ఆమె హృదయంలో నుంచి వచ్చినట్టు విషయాన్ని గమనించాడు. ఆ హృదయంలో నుంచి వచ్చేదాన్ని ఈ రోజు కూడా మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు ఈరోజు. కాబట్టి మనం విడిచే కన్నీళ్ళు ఎలాంటి కన్నీళ్ళు? అవి మంచి కన్నీళ్ళ, లేకపోతే దొంగ కన్నీళ్ళ? ఎలాంటి కన్నీళ్ళు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు కనబడుతుంది. కాబట్టి నీ కుటుంబంలో నువ్వు దేని కోసం విడుస్తున్నావు కన్నీరు? నీ భర్త కోసం న్యాయమైనదేనా?
నీ భర్త కోసం న్యాయమైందేనా? నీ పిల్లల కోసం న్యాయమైందేనా? నీ భార్య కోసం న్యాయమైందేనా? నీ అప్పుల కోసం న్యాయమైందేనా? నీకున్న అనారోగ్యం కోసం న్యాయమైందేనా? న్యాయమైందైతే దేవుని యొక్క పాదాల దగ్గర బుద్ధిలో దాచబడినట్లుగా నీ ప్రార్థన, నీ కన్నీళ్లు దాచబడుతూ ఉన్నాయి. హల్లెలూయా! నీకు న్యాయము జరగబోతుంది, నీకు న్యాయము జరగబోతుంది. ఇది 4-5 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. పేరు చెప్పను, ప్రాంతం చెప్పను. 2 తోడుకోళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు. పెద్ద తోడుకోళ్ళ భర్త చనిపోయాడు. 3 పిల్లలు ఆమెకి. చనిపోయిన తర్వాత ఏదో చిన్న విషయం కాడ 2 తోడుకోళ్ళు చిన్న గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే ఆ గొడవలో ఇద్దరు ఒక మాట్లాడుకున్నారు. ఇక మొఖం జలక ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారు. అయితే భర్త పోయినట్టు ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, నాకున్నట్టు జీవనోపాధి ఏంది, నేను భర్తను కోల్పోయి ఉన్నాను, యవనస్తురాలి, బయటకు పోతే ఏమంటారో అని తను కొంచెం సెట్ అయ్యేంత వరకు ఇంటి దగ్గర ఉండి కొంత బిడను బ్రతికించుకునే దాని కొరకు ఉందామని చెప్పేసి తను సంపాదించుకున్న సంపాదనలో కొంత వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర నుంచి తీసుకుని వచ్చి కొన్ని డబ్బులు పోగు చేసి 2 పాడి బరిగొడ్లు కొన్ని పాలు పిండుకుంటూ పిల్లలను పోషించుకుంటూ బాగా అనుకూలతమైన వ్యక్తులతో మాత్రమే పనికి వెళ్తూ వస్తూ ఉంది. ఇది పాల మీద సంపాదిస్తుంది, బయటకు పోయి సంపాదిస్తుంది అని చిన్న తోడుకోడలకి వ్యసనం పుట్టేసింది. ఆ తర్వాత వ్యసనం పుట్టిన తర్వాత ఇంకొక 2 నెలలకు ముందు ఈ రోజు జరిగే కార్యక్రమం కోసం 2 నెలలు ముందుగానే పోయి అక్కతో సమాధాన పడింది. అక్కతో మాట్లాడుతుంది, మంచి చెప్పరా వస్తుంది పోతుంది. ఏం కడుపులో ఆమె మీద వ్యసనమే ఉన్నది. ఆమె ఏం చేసింది, పనికెళ్ళి వచ్చినప్పుడు టయానికి పచ్చి మేత ఎండు మేత దొరకదు కాబట్టి ఒక ఒరిగడ్డు ఆమెని సంపాదించుకొని ఒరిగడ్డు ఆమెని వేసి పెట్టుకుంది. పొద్దుపోయిన తర్వాత బరిగొడ్లకు తీసుకొచ్చి వేసుకోవాలి, సమయం దొరికినప్పుడు పచ్చి మేత తెచ్చుకోవచ్చు అని. కానీ ఇది తెలివిగా ఏమేం చేసిందంటే ఆ ఒరిగడ్డు ఆమెకు నిప్పు పెట్టేసేసి అందరితో పాటు వచ్చి కూర్చొని వేడుస్తుంది. దేవుని పెట్టారా, అయ్యో మా అక్కకి ఒరిగడ్డు ఆమె తగలబడిపోయింది. ఎవరు ఈ పని చేశారు అని వేసుకున్న వ్యక్తి, కాలిపోయిన వ్యక్తి కన్నా కూడా మరి ఎక్కువగా ఏడుస్తుంది ఈ వ్యక్తి. ఈ కన్నీళ్ళు ఎలాంటి కన్నీళ్ళు చెప్పండి? ఏ రకమైన కన్నీళ్ళు? ప్రేమను చూపించే కన్నీళ్ళా? ఆమె ఏడుతుంది, ఆమెతో పాటు నేను ఏడకపోతే నా మీద అనుమానం వచ్చింది ఆమెను ఏడుస్తున్న కన్నీళ్ళా? ఎలాంటి కన్నీళ్ళు ఈ కన్నీళ్ళు? ఈ కన్నీళ్ళు రేపు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి కదా. కానీ ఎటు తెలుసుకొని 2 నెలల తర్వాత అసలు దానికి నిప్పు పెట్టింది ఎవరు తెలుసుకున్నది. కానీ ఏం మాట్లాడలేదు, దేవునికి స్తోత్రం చెప్పింది ఆ అమ్మాయి. చూడండి, ఇలాంటి భయంకరమైన కన్నీళ్లు విడుస్తుంటే, ఇలాంటి భయంకరమైన కన్నీళ్లు విడుస్తూ పాడు చేసేవాళ్ళు ఎంతమంది లేరు. అందుకే భర్త చిన్న దెబ్బ కొట్టినా, లేకపోతే భర్త ఎప్పుడు ఏడవనంటి వాడు ఏడ్చినా ఏం జరుగుతుంది? అవతల వ్యక్తికి ఏమైపోద్ది? హృదయము కరిగిపోతుంది. అవునా కదా? ఒక సందర్భంలో దుఃఖం అనుకోకుండా నాకు వచ్చినప్పుడు నేను ఒక సందర్భంలో ఏడ్చిన. ఎవరి ముందు? పాస్టర్ గారి ముందు ఉన్నారు, 2-3 ఉన్నారులే, పేరు చెప్పడం ఎందుకు. ఏడ్చాను. అది తట్టుకోలేకపోయినా, ఆ సందర్భాన్ని తట్టుకోలేకపోయినాను. తట్టుకోలేకపోతే అప్పుడు మా బామ్మర్ది ఏం చేశాడంటే, ఆయన ఎప్పుడు ఎలాంటి కన్నీరు విడిచేవాడు కాదు అని చెప్పేసి ఎవరి గురించి అయితే నేను విడిచానో ఆ వ్యక్తిని పోయి 2-3 బాధలు బాధాను, తట్టుకోలేక. అయితే నేను ఏడ్చినంటే ఏడుపులో న్యాయం ఉన్నది అక్కడ. కాబట్టి న్యాయంగా ఆడు కూడా న్యాయంగానే ఆ పని చేశాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన కంట తడ పెట్టినట్టు వాడు కాదు అనే ఒక ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని కన్నీళ్లు మనిషిని బాగు చేస్తుంది, మరి కొన్ని కన్నీళ్లు మనిషిని విడదీస్తుంది. కానీ ఈ రోజు నువ్వు విడిచే కన్నీళ్లు ఏ రకమైన కన్నీళ్లు అని ప్రభువారు ప్రశ్నిస్తే, నా ఈ న్యాయబద్ధమైన కన్నీళ్లు అని నేను
సంఘంలో, కుటుంబంలో అనగలవా? దేవుడు సూటిగా ఈ ప్రశ్న నీకు వేసినప్పుడు, ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉందయ్యా, నేను దీని కొరకే ఏడ్చినాను, నా కన్నీళ్ళలో నా న్యాయం ఉన్నది అని నేను అనగలవా? న్యాయం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనవసరమైన కన్నీళ్లను విడిస్తే రేపు పొద్దున దేవుని దగ్గర నేను లెక్క అప్పజెప్పాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెక్క అప్పజెప్పాలి. ఎవరైనా సరే లెక్క అప్పజెప్పాల్సిందే. అందుకే ఈ మాట 8వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం చదువుకుంటే ఏమున్నది అక్కడ? మళ్ళీ నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. బుడ్డిలో ఉంచబడిన ఈ కన్నీళ్లు న్యాయబద్ధమైన, చెప్పండి, న్యాయబద్ధమైన కన్నీళ్లు. ఇవి మెప్పించేదాని కొరకు కన్నీళ్లు కాదేవి. మనిషిని మోసపుచ్చే విషయంలో కన్నీరు కాదేవి. మరి కొంతమంది నేను నా భర్తకు దొరికాను అని ముందుగానే ఏడుస్తారు కొంతమంది కదా. మరి కొంతమంది భర్తలు ఏం చేస్తారు తెలుసా? తప్పు చేసి వచ్చి నా భార్యకి నేను దొరికాను అని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ న్యాయబద్ధమైనవి కాదు అని దేవుడు సెలవిస్తూ ఉంటారు. మరి కొంతమంది భర్త చచ్చిపోయినప్పుడు అయ్యో నువ్వు లేకపోతే నేను లేనయ్యా అన్నట్టుగా చచ్చిపోతారు. కొన్ని నెలలు మాత్రమే ఉంటారు. కొంతమంది నేను చెప్తుంది ఆ తర్వాత ఆ భర్త చేసిన త్యాగాన్ని మర్చిపోయి, ఆ విషయాలన్నీ మర్చిపోయి ఏం చేస్తారు? ఇంకొకరితో సంబంధం పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. అంటే భర్త దగ్గర, భార్య దగ్గర ఏడ్చిన కన్నీళ్ళు ఏ కన్నీళ్ళు అయ్యి? ఎలాంటి కన్నీళ్ళు అయ్యి? ఇంక నువ్వు లేకుండా పోయినవే, నాకు దరిద్రం మగ దిగింది, నేను ఇంకొక దాన్ని తీసుకొచ్చుకుంటాను, ఈ కన్నీళ్ళు కదా. నీ కన్నీళ్ళు దేవుని బుడ్డిలో దాచబడాలి. దేవుని బిడ్డలారా, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నువ్వు దీవెనను అందుతావు. ఒక మాట, భర్త ల్యాబ్ దగ్గర నుంచి వచ్చేయాలకంట భార్య అంట చక్కగా స్నానం చేసి బొట్టు కాటికి పెట్టుకొని తలదూకొని చీర కట్టుకొని తయారై కూర్చొని ఉందంట కుర్చీలో. భర్త అప్పుడే మధ్యాహ్నం భోజనానికి వచ్చేసాడట. రాగానే భర్తను చూసి ఏడుతుందంట. అని ఏడుతుందంట. ఏంటి ఏడుస్తున్నావు అని అడిగాడట భర్త. చెప్పలేదా? ఇప్పుడు ఏడిచిన దానికి సమాధానం చెప్తే ఎవరైనా చెప్తారు. ఏడుతూనే ఉందంట. వాడేం చేశాడు? ఏడుతున్న భర్త అసలు ఎందుకు ఏడుతుంది ఇది ఎంత చెప్పిన వెనకపోయాలకి కిచెన్లోకి వెళ్ళి చెంచా తీసుకొని కారుతున్న కన్నీళ్లు ఏడదాకా దీన్ని ఇలా పైకి తీసి ఆ కన్నీటిని తీసుకుపోయి ల్యాబ్లో టెస్ట్ చేసినట్ట. అసలు ఎందుకు ఏడుస్తుంది ఈ అమ్మాయి అని టెస్ట్ చేస్తే ఆ ల్యాబ్లో ఆ టెస్ట్లో ఆ విడిచిన కన్నీళ్ళకి తెలిసిందంట విషయం. ఏమిటి అంటే, నాకు పట్టు చీర చేసి తీసిలేదు అందుకే ఏడుస్తున్నాను, నగలు తీసిలేదు అందుకే ఏడుస్తున్నాను, ఫ్రిడ్జ్ ఎన్ని రోజుల నుంచి చెప్పినాను తీసిలేదు, డబుల్ కాట్ మంచం ఎన్ని రోజుల నుంచి తీసినాను తీసిలేదు అందుకే ఏడుస్తున్నానని ఆ ల్యాబ్ టెస్ట్లో తెలిసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనం కన్నీళ్లు విడుస్తున్న ఆ కన్నీళ్లు దేవునికి తెలియాలి. ఒక తల్లి విడిచింది, ఆగర్ తన కన్నీళ్లను విడిచింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో దేవునికి తెలిసిపోయింది. ఏ బాధతో ఏడ్చిందో దేవునికి తెలిసిపోయింది. ఏ కష్టంతో ఏడ్చిందో ఆమెకు దేవునికి తెలిసిపోయింది. తన ఏడ్చిన ఏడుపుకు ప్రతిఫలాన్ని కలుగు చేసేదాని కొరకు దేవుడు ఆకాశము నుంచి తన చేయతిని చాచి ఎక్కడ ఏడుస్తుందో, దేనికోసం ఏడుస్తుందో ఆ అవసరం తీర్చేదాని కొరకు భూమిని చీల్చి నీటి ముగ్గును పంపించి తన దాహాన్ని తీర్చాడట. చెప్పడగడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విడిచిన కన్నీళ్ళకి న్యాయం ఉన్నది కాబట్టి ఆమె కోరికను దేవుడు సిద్ధింపజేసి దాన్ని కాపాడాడు. ఈరోజు నువ్వు నేను విడుస్తున్న కన్నీటి విలువ ఏమిటో, ఆ కన్నీటిలో ఉన్న విలువ ఏమిటో గుర్తించగలుగుతున్నావా, గ్రహించగలుగుతున్నావా? దేనికోసం కన్నీళ్ళు విడుస్తున్నావు?
ఉడతాగా విడుస్తున్నావా, లేకపోతే దేవుని పాదాలు పట్టుకొని విడుస్తూ ఆయన యొక్క బుడ్డిలో దాచుకుంటున్నావా? ఆ దాచుకున్న దాని కొరకు నాకు ప్రతిఫలం వస్తుందా అనేది నువ్వు నేను గ్రహించగలిగితే ఆశీర్వాదము నీ అంట నా అంట ఖచ్చితంగా వచ్చేస్తుంది. మరొక ఆయన నెహెమియా యెరూషలేము కాలిపోతుందని, యెరూషలేము ప్రాకారములు కూలిపోతున్నాయని, ఆ ప్రాకారం కట్టే దాని కొరకు నా తాత ముత్తాతలు కట్టినట్టు ఈ యెరూషలేము ప్రాకారాలు కూలిపోతున్నాయని రాజు దగ్గర వర్తమానాన్ని తెచ్చుకోవాలని, అక్కడికి వెళ్ళి ప్రాకారాలు కట్టాలని దేవుని దగ్గర ఏడిస్తే ఆ వేడుకని వినండి దేవుడు నెహెమియా ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో ఆ రాజు మనస్తత్వాన్ని ఒప్పింపజేసి ఆ ఒప్పింపడానికి తగినట్లుగా యెరూషలేము ప్రాకారాలు వెళ్ళి కట్టే వ్యక్తిగా నెహెమియాని దేవుడు వాడుకున్నాడు. చెప్పడం కూడా గట్టిగా హల్లెలూయా. ఈ రోజు ఏ కుటుంబం పతనం అయిపోతుందని ఏడుస్తున్నావు, ఏ కుటుంబము మరి దేవుని సన్నిధికి రావాలని ఏడుస్తున్నావు, ఏ కుటుంబంలో దౌర్భాగ్య పరిస్థితి పోవాలని ఏడుస్తున్నావు, ఎలాంటి కన్నీళ్లు నీ జీవితంలో న్యాయబద్ధంగా ఉన్నాయో ఆ న్యాయబద్ధమైన కన్నీళ్ల ద్వారాగా నీ కుటుంబానికి ఆశీర్వాదం రాబోతుంది. ఎన్నాళ్ళ నుంచి నీ భర్త కొరకు వేడుస్తున్నావు, ఎన్నాళ్ళ వరకు నీ భార్య కోసం వేడుస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి నీ పిల్లల కొరకు వేడుస్తున్నావు, ఎన్నాళ్ళ నుంచి నీ అనారోగ్యం గురించి ఏడుస్తున్నావు. ఈ ఏడుపు దేవుడు విని తన యొక్క బుడ్డిలో దాచుకొని నీకు న్యాయమైన ఆశీర్వాదము ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటున్నది ఆశీర్వాదం. నీ కన్నీళ్లు ఎలాంటివో నువ్వు పరిశోధించుకుంటున్నావా? న్యాయబద్ధమైన కన్నీళ్ళు నువ్వు విడుస్తున్నది, అక్కర రాని కన్నీళ్లు విడిచి మెప్పించడానికి విడుస్తున్న కన్నీళ్ళ, మోసపుచ్చడానికి విడిపిస్తున్న కన్నీళ్ళ, నమ్మించడానికి విడుస్తున్న కన్నీళ్ళ? ఒక్కసారి నువ్వు కన్నీటిని పరిశోధించుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు అనబడినట్టు డాక్టర్ ల్యాబ్లో మనం టెస్ట్ చేసాడు అనుకోండి, మనం ఫెయిలియర్ అయిపోతాం. తన భర్త ల్యాబ్లో నుంచి రాగానే ఏడుస్తూ ఉంది, చెప్పట్లేదు ఎందుకు ఏడుస్తుందో, కానీ అతను తెలుసుకున్నాడు ల్యాబ్లో టెస్ట్ చేసి. కానీ మన ప్రభు ల్యాబ్లో టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నన్ను చూడగానే అయినా నీ బ్రతుకుని నా బ్రతుకుని మనందరి బ్రతుకుని క్షుణ్ణంగా చెప్పగలిగిన దానికి సమర్థత కలిగిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ కన్నీళ్లు ఎలాంటివో పరిశోధించుకొని ఆ కన్నీళ్లను విడిచి దేవుని పాదాలు కడిగి ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునే పిల్లలుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.